హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో యూసీ మినీ నుంచి అయితే ఆఫర్ అయితే రావడం జరిగింది. మన సైన్ అప్ అయితే 25 రూపాయల పేటిఎం వోచర్ అనేది వస్తుంది, 50 రూపీస్ డిటిహెచ్ వోచర్ వస్తుంది, ప్లస్ 25 రూపీస్ ఫర్ రిఫరల్కి అని చెప్పారు. కానీ మనకి ఏంటంటే ఫర్ రిఫరల్కి 50 రూపాయలకి పేటిఎం క్యాష్ ఇస్తామని చెప్తున్నారు. అయితే ఇది ఏంటి అసలు ఎలా చేస్తే మనకి ఇవన్నీ వస్తాయని నేను ముందుగా చెప్తాను. ముందుగా ఏంటంటే మీరు సింపుల్గా మీకు ఇచ్చిన లింక్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీరు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత సింపుల్గా ఈ విధంగా గెట్ అని కొట్టండి. గెట్ అని కొట్టిన తర్వాత ఈ విధంగా మీకు యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోమని చెప్తుంది. సింపుల్గా ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఒకవేళ సెట్టింగ్స్ ఏదైనా అన్నోన్ సెట్టింగ్స్ ఏదైనా బ్లాక్లో ఉంటే కనుక దాన్ని ఆన్ చేసుకొని అన్నోన్ సెట్టింగ్స్ తర్వాత ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాప్ని ఓపెన్ చేసుకోండి. యాప్ని ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ వస్తుంది. మనం ఇప్పుడు ఏంటంటే యాప్ని సింపుల్గా ఓపెన్ చేసుకోండి. సింపుల్గా ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు పర్మిషన్ అడుగుతుంది. మీరేమి ఇవ్వక్కర్లేదు, కొన్ని అలౌ చేయండి సరిపోతుంది. ఈ విధంగా మీకు పర్మిషన్ వచ్చిన తర్వాత సింపుల్గా అగ్రీ అండ్ ఎంటర్ అని ఉంటుంది కదా, సింపుల్గా దీన్ని క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ క్లోజ్ చేసేసేయండి. తర్వాత ఎలా కొట్టండి. ఎలా కొట్టిన తర్వాత ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ వస్తుంది. సరే, ఇక్కడికి ఇది బాగానే ఉంది. పైన ప్రొఫైల్ ఐకాన్ కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్లో, దాన్ని సింపుల్గా క్లిక్ చేసుకోండి. సైన్ ఇన్ విత్ ఫేస్బుక్ ఆర్ జీమెయిల్ గూగుల్ అని ఉంది. మీరు ఇప్పుడు సింపుల్గా లేదంటే సైన్ ఇన్ విత్ యూసీ అకౌంట్ అని ఉంది కదా, దాన్నైనా సైన్ ఇన్ అవ్వచ్చు. ఒకవేళ యూసీ అకౌంట్ మెయిల్ ఐడి ఏదైనా ఉంటే కనుక మీరు దాని ద్వారా సైన్ ఇన్ అవ్వచ్చు. లేదు కనుక మీరు ఏంటంటే సింపుల్గా మీ మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి ఇక్కడ సైన్ ఇన్ అయిపోండి. నేను ఇప్పుడు నా మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి నేను సైన్ ఇన్ అయితే అవుతాను. సింపుల్గా మీరు ఇక్కడ ఏంటంటే జీమెయిల్తో సైన్ ఇన్ అయినని ఎలవ్ అని అడుగుతుంది. సింపుల్గా ఎలవ్ అయితే పర్మిషన్ ఇవ్వండి. యూసీ బ్రౌజర్ చాలా మంది అంటున్నారంటే హ్యాక్ అవుతుంది అలాంటివి అని చెప్పేసి, మీకు అలాంటివి ఏం అవ్వండి. మీరు చాలా సెక్యూర్, పర్లేదు. ఈ ఆఫర్ యూసీ మినీ కావున ఈ ఆఫర్ని అయితే యూజ్ చేసుకోండి. సింపుల్గా మీ ప్రొఫైల్ ఐకాన్ ఉంటుంది. ఒకవేళ చాలా మంది అడుగుతున్నారు ఏంటంటే ఈ ప్రొఫైల్ ఐకాను క్లిక్ అవ్వట్లేదన్నా మరి మేము ఏం చేయాలని చెప్తే, సింపుల్గా మీరు ఓపెన్ చేసిన ఏదైతే అకౌంట్ ఉందో ఇప్పుడు మీరు ఇందులో వచ్చారు కదా గూగుల్ క్రోమ్ ద్వారా, ఇక్కడ మీరు ఏంటి సింపుల్గా లింక్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఆ లింక్ని ఇక్కడ మీరు పేస్ట్ చేయండి. ఓకే, సింపుల్గా ఇలా పే చేసేసి సింపుల్గా అంటే పేస్ట్ చేసేసి కాపీలోకి వచ్చేసేయండి. కాపీలోకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి 50 రూపీస్ వోచర్ కోడ్ డిటిహెచ్ రూపీస్ రీఛార్జ్ కానీ చెప్పేసి వచ్చింది. సింపుల్గా కాపీ చేయండి దీన్ని. సింపుల్గా దీన్ని కాపీ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ లేదంటే ఇక్కడ క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి 50 రూపీస్ మీకు రీడీమ్ అయితే వచ్చింది. నిన్న 25 రూపీస్ ఉండేది, ఈరోజు అయితే మీకు 50 రూపీస్ వోచర్ వచ్చింది. ఒకవేళ లేదు మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారంటే మీకు 25 రూపాయలు రీఛార్జ్ కోడ్ అయితే వస్తుంది. ఇక్కడ ఏంటంటే టోటల్గా నాకు 75 రూపీస్ అయితే రావడం జరిగింది. ఈ కోడ్స్ మీరు యూజ్ చేసుకోండి గైస్. ఇవి మీకు కింద కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటాను, లేదంటే ఈ స్క్రీన్ షాట్ మీరు తీసుకొని ఈ కోడ్స్ అయితే మీరు యూజ్ చేసుకోండి. ఎవరు యూజ్ చేసుకుంటే కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. అయితే ఇక్కడికి ఇది ఈ ఆఫరు 27వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు అయితే ఆఫర్ అయితే ఉంది. ఇదొకటి. తర్వాత ఇంకా ఇన్వైట్ ఫ్రెండ్స్ చేస్తే ఫర్ రిఫరల్కి 50 రూపాయలు ఇస్తామని చెప్తున్నారు. అంతకంటే ముందుగా మీరు ఇది చేశారు కదా, ఇప్పుడు మీరు ఎవరిదైనా రిఫరల్ కోడ్ కనుక అప్లై చేసినట్టయితే మీకు ఎక్స్ట్రా ఎడిషనల్గా 10 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుందని చెప్తున్నారు. ఇక్కడ సింపుల్గా ఇన్వైట్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. ఇన్వైట్ అన్న ఆప్షన్లోకి వెళ్ళిన వెంటనే మీకు లింక్ అనేది మీకు వాట్సాప్ కానీ లేకుంటే ఫేస్బుక్ ద్వారా కానీ షేర్ అయితే చేయవచ్చు. లేదంటే ఇన్వైట్ అన్న ఇక్కడ కూడా ఉంది, మీరు దాన్ని కూడా క్లిక్ చేసుకోవచ్చు. లేదు ఇక్కడ చూడండి రీడీమ్ అని ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఉన్నాయి కదా, ఇక్కడ ఇన్వైట్ చేస్తే మీకు సరిపోతుంది. మీరు ఇన్విటేషన్ కోడ్ అనేది మీకు హోమ్ పేజ్లో మీరు అప్లై చేయాలంటే హోమ్ పేజ్లో అప్లై చేస్తేనే అవుతుంది అనమాట. సరే, ఈ విధంగా మీరు వచ్చేసారు కదా, మీకు ఒకవేళ ఇన్విటేషన్ కోడ్ కావాలని కింద కామెంట్స్లో ఉంటుంది, లేదంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు ఇన్విటేషన్ కోడ్ని అయితే అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసిన తర్వాత ఇక్కడ మీరు ఈ కోడ్ని రీడీమ్ చేసుకోండి. సింపుల్గా మీకు రీఛార్జ్ కోడ్ అనేది కాపీ చేస్తున్నాను. ఇక్కడ నేను సింపుల్గా కాపీ అయితే అయిపోయింది. నేను కాపీ చేసిన తర్వాత ఇక్కడ నేను సింపుల్గా పేటిఎం యాప్లోకి వెళ్తాను. ఓకే, పేటిఎం యాప్లోకి వెళ్ళి మీకు ఎంత మినిమం రీఛార్జ్ అని చెప్తాను. మినిమం రీఛార్జ్ 20 రూపాయలకి 20 రూపాయలు రీఛార్జ్ అయితే అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను నా మొబైల్ నెంబర్ నేను ఎంటర్ చేసుకుంటాను. ఏది 807 మీకు అందరికీ తెలిసిందే. ఓకే, జియో నెంబర్ ఇలా ఎంటర్ చేసేసిన తర్వాత 30 రూపాయలు టాప్అప్ని ఎంటర్ చేసుకుంటాను. సింపుల్గా ప్రొసీడ్ టు రీఛార్జ్ అని ఉంటుంది. సింపుల్గా వెళ్తాను, వ్యాలిడ్ అమౌంట్ అడుగుతుంది. లేదంటే 20 రూపీస్ టాప్అప్ని ఎంటర్ చేసుకుంటాను. 20 రూపీస్ ఉంది కావాలి. మినిమం 25, మ్యాక్సిమం 25 వరకు వస్తుంది, మినిమం కాదు. మ్యాక్సిమం ఇంకా 25 రూపీస్ వరకు అయితే వస్తుంది. హ్యావ్ ఏ ప్రోమో కోడ్ సెక్షన్లో మీకు ఏదైతే ప్రోమో కోడ్ వచ్చిందో దాన్ని ఇక్కడ మీరు పేస్ట్ చేయండి. సింపుల్గా పేస్ట్ చేసి అప్లై కొట్టండి. అప్లై కొట్టిన తర్వాత ఇక్కడ చూసారు 20 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఒకవేళ నాన్ కేవైసీ అయితే కనుక, నాన్ కేవైసీ ఆర్ మినీ కేవైసీ అయితే కనుక మీకు గోల్డ్ బ్యాక్ వస్తుందని చెప్తున్నారు. ఇది ఒక విధంగా 25 రూపీస్. తర్వాత ఏంటంటే డిటిహెచ్ రీఛార్జ్. ఇది డిటిహెచ్ రీఛార్జ్ కూడా మీకు 100 రూపాయలు కానీ లేకుంటే 50 రూపాయలు డిటిహెచ్ రీఛార్జ్ కానీ మీకు ఇక్కడే చూపించేస్తాను. ఇక్కడైతే నేను డిటిహెచ్ రీఛార్జ్కి వెళ్తాను.
డిటిహెచ్ రీఛార్జ్కి వెళ్ళిన వెంటనే మీకు ఇక్కడ చూడండి, నేను 100 రూపీస్ డిటిహెచ్ రీఛార్జ్ని అయితే ఎంచుకుంటాను, ఎందుకంటే మీకు డౌట్ క్లియర్ అయిపోతుంది. ఓకే, ఏదో ఒకటి డిటిహెచ్ రీఛార్జ్ అయితే కొట్టేసిన తర్వాత 100 అమౌంట్ ఎంటర్ చేసుకుంటాను. ఓకే, తర్వాత ఏంటంటే హ్యావ్ ఏ ప్రోమో కోడ్ సెక్షన్లో మీరు సింపుల్గా కోడ్ని అప్లై చేసి చాలు. ఏంటంటే మినిమం 100 రూపాయలు ఉన్న దానికైతే ఇది కోడ్ అయితే అప్లై అవుతుందండి. 50 అవ్వట్లేదు, మినిమం 100 రూపీస్ అయితే ఉండాలి. సెకండ్ తర్వాత వచ్చేటప్పటికి ఏంటంటే ఇన్విటేషన్ కోడ్ అప్లై చేస్తే మీకు 10 రూపీస్ వస్తుంది. అలానే ఇప్పుడు మనం ఎర్నింగ్ వే కోసం చెప్తాం. అంటే మనం యూసీ బ్రౌజర్లో మనం ఎన్ని విధాలుగా ఎర్న్ చేయవచ్చు. ఈ 2 కోడ్స్ అయితే వచ్చాయి, ఈ 2 ఒక విధం. తర్వాత మీరు ఎలా ఎర్న్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి ఇన్వైట్ చేసి. వాళ్ళు ఇక్కడ ఏమన్నారంటే ఇన్విటేషన్ టు ఫ్రెండ్స్ 25 రూపీస్ అన్నారు. కానీ ఒక ఇన్విటేషన్ మేము ట్రై చేసిన దాని ప్రకారం 50 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. ఈ సక్సెస్ఫుల్ ఇన్విటేషన్ అని చెప్పేసి అన్నాడు అన్నమాట. అయితే దీన్ని మనం ఎలా రీడీమ్ చేయాలి ఏంటి అని చెప్తాను. ఫస్ట్లీ ఇవి మినిమం 500 రూపాయల అబౌవ్ ఉంటేనే మీరు రీడీమ్ చేయగలుగుతారు. వన్ మోర్ థింగ్, పాన్ కార్డ్ అనేది ఖచ్చితంగా కావాలి. అండ్ ఫుల్ కేవైసీ ఉన్న పేటీఎం అకౌంట్ అయితే ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు ఫర్దర్గా మీరేంటంటే ఇక్కడ మీరు వీళ్ళైతే టర్మ్స్ అండ్ కండిషన్లు మెన్షన్ చేసిన దాని ప్రకారం 30 రోజుల్లో మీకు ఈ ఆఫర్ అయితే, అంటే ఇప్పుడైతే ఏదైతే అమౌంట్ రీడింగ్ చేస్తారో 30 రోజుల్లో మీ పేటిఎం వాలెట్కి వచ్చి పడుతుందని చెప్తున్నారు. ఇన్స్టాంట్ అయితే రాదు. ఓకేనా? కావున యూసీ బ్రౌజర్ ఇది అలీబాబా గ్రూప్స్ కంపెనీ అనమాట. అందుకని ఏంటంటే మనకి 30 రోజుల్లో వస్తుందని చెప్తున్నారు. వెయిట్ చేయండి 30 రోజుల వరకు. మీకు ఇవి పేటిఎం ఎంతైతే విత్డ్రా చేస్తారో అంత వస్తుంది. ఇప్పుడు సింపుల్గా రీడీమ్ ఆప్షన్లోకి వెళ్దాం. రీడీమ్ ఆప్షన్కి వెళ్తే పేటిఎం క్యాష్ అండ్ ఇక్కడ క్యాష్ రన్ ఉంది. క్యాష్ 0 ఉంది చూసారా? క్యాష్ అంటే మినిమం మనం రిఫర్ చేసిన అమౌంట్ క్యాష్లో వస్తుంది. లేదు మనం నార్మల్గా ఈ పేటిఎం వచ్చింది కదా, అది 75 రూపీస్. అది ఏది డిటిహెచ్ రీఛార్జ్ అండ్ ప్రీపెయిడ్ రీఛార్జ్కి వచ్చింది కదా, దాని 75 రూపీస్ మనకి దీంట్లో వచ్చింది. ఇక్కడ మనకి క్యాష్లో 500 అయిన వెంటనే రీడింగ్ కొడితే మీకు అక్కడ ఏంటి అడుగుతుంది అంటే పేటిఎం నెంబరు అండ్ సెల్ అని అడుగుతుంది. సెల్ అంటే మీ మొబైల్ నెంబర్, కాంటాక్ట్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. కాంటాక్ట్ మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఫర్దర్గా మీ ఫుల్ నేమ్ అడుగుతుంది. అంటే ఇన్సెల్ ఇవ్వకుండా పూర్తిగా సర్నేమ్తో సహా ఇవ్వండి. సర్నేము అండ్ మీ ఫాదర్ నేమ్ అడుగుతుంది, ఫాదర్ నేమ్ ఇచ్చేసేయండి. ఫర్దర్గా ఇంకా 500 అబౌవ్ అయితే మీరు ఎంత ఉంటే అంత రీడీమ్ చేసుకోవచ్చు అనమాట. ఓవరాల్గా ఈ విధంగా అయితే మీరు యూసీ బ్రౌజర్ నుంచి అయితే ఇన్ని విధాలుగా మీరు ఆఫర్ని అయితే లూట్ చేసుకోవచ్చు అండి. ఓవరాల్గా ఈ వీడియోలో మీరు చెప్పాలనుకుంది కూడా ఇదే. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాను.